సిరిసిల్లలో వీధి వ్యాపారులపై మున్సిపల్ అధికారులు రెచ్చిపోయారు. కలెక్టర్ చెప్పారంటూ దుకాణాలను సీజ్ చేస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు. కేటీఆర్ పేరుతో టీ స్టాల్ నడపడం వల్లే కొట్టును తీయించేస్తున్నారని స్టాల్ ఓనర్ శ్రీనివాస్ ఆరోపించారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లిస్తామన్నా అధికారులు వినిపించుకోవటం లేదని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై వీధి వ్యాపారులు మండిపడుతున్నారు. లేకపోతే రోజు 300 అన్న నేను ఇప్పుడు ఇక్కడ హోటల్ పెట్టి 4 సంవత్సరాలు అవుతుందన్న. 4 సంవత్సరాలకు కేటీఆర్ టీ స్టాల్ అని పేరు పెట్టుకున్నా, అట్నే నడిపించుకుంటున్నా. ఇలా పొద్దుగాల మన కలెక్టర్ గారు వచ్చిర్రట. కలెక్టర్ గారు చూసిపోయారు. వాళ్ళకి మన మున్సిపల్ అధికారులకు ఏం చెప్పారో మాకు తెలియదు. ఇప్పుడు మన మున్సిపల్ అధికారులు ఇద్దరు వచ్చిరన్న. ఇద్దరు వచ్చి మీ షాపులు బంద్ చేయరు అన్నట్టు. షాప్ బంద్ చేయరు, మీకు అదే లైసెన్స్ కావన్నట. లైసెన్స్ లేదట, బంద్ చేయ అంటుండే. అంతే, దేనికని కూడా మాకు చెప్పలేదు. అన్న ఏంటిది అంటే లైసెన్స్ కావాలంట. ఆ లైసెన్స్ ఏందో నాకు తెలియదు. ఆ లైసెన్స్ తీసుకుంటా. కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళ కనుమణిది, అంతకు మించి ఏం లేదు. ఎందుకు కేటీఆర్ బొమ్మ ఎందుకు పెట్టుకున్నా? నా ప్రేమ, నా ఇష్టం. నాకు మా అన్న అనుకో. ఎందుకు బంధు? దేనికోసం బంధు? దేనికి రీజన్ ఏంది? చిరు వ్యాపారం ఎందుకు బంద్ చేపిస్తారు? అది నేను అడుగుతుందా? దేనికి రీజన్ అయితే నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు వచ్చి చెప్పేటప్పుడు నువ్వు ఏం చెప్పలేదు. లైసెన్స్ ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదు కలెక్టర్. గౌరవ కలెక్టర్ గారు మేమందరం టౌన్లో సర్వే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టైంలో బతుకమ్మ గడికి వచ్చిన తర్వాత ఈ రోడ్డు పైన 2 టీ కోట్లు ఉన్నాయి, వాటికి లైసెన్స్ ఉన్నాయంటే అడిగారు. అడిగితే లేవని చెప్పగానే సరే లైసెన్స్ తీసుకోమని చెప్పండి, అంతవరకు అయితే షాపులు మూసేయమని చెప్పి కలెక్టర్ గారు నోటి మాటగా చెప్పారు. అందుకోసమని ఇక్కడికి షాపులు బంద్ చేయడానికి వచ్చాము. నోటీస్ ఇవ్వచ్చు కదండి, వాళ్ళు చిన్న కుటుంబాలు కదా, నోటీస్ ఇవ్వచ్చు కదా. ఒకటేసారి బంద్ చేయమంటే వాళ్ళ ఉపాధి మీద దెబ్బ కదా. ఇది ఎంకరేజ్మెంట్ అంటే ఫుట్పాత్ మీద ఉన్న వాటి కోసం అని వాళ్ళు వసూలు చేసుకోవాలి తప్పకుండా. లైబర్ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు టౌన్ పడి వసూలు చేయాలి.